హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్‌లో స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే చూద్దాము. ఇదొచ్చేసి ఫస్ట్ ఆర్గాంజా. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా పోస్ట్ చేశాను. ఇదైతే ఇంగ్లీష్ కలర్‌లో స్టిచ్ చేశామండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. నాకైతే చాలా నచ్చింది. కలర్ సూపర్‌గా ఉంది. యాక్చువల్‌గా నేను బ్లాక్ కుట్టించుకున్నాను దీంట్లో. కానీ ఈ కలర్ స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇంకా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 300 మీటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్లో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. ఇది కూడా ఎంత బాగుంది కదా, కాటన్ కలంకారీ ఫుల్ ఫ్లేయర్తో అయితే స్టిచ్ చేసాము. కలంకారీలో సింపుల్గా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ హ్యాండ్స్తో అయితే స్టిచ్ చేసాము. మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది బ్లాక్ మీద మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది. ఈ ప్రింట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే 150 రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్ కాటన్. అది ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర గ్యాదరింగ్ ఫ్రిల్ ఇచ్చేసి 3 టైర్తో అయితే స్టిచ్ చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మంచి కలర్ కదా, కాఫీ కలర్, డార్క్ కాఫీ కలర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లాంగ్ పఫ్ స్లీవ్స్తో అయితే స్టిచ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ కాటన్లోనే స్టిచ్ చేసాము. ఈ కలరే సూపర్గా అనిపించింది. లైట్ అంటే గ్రే కలర్ టైప్లో ఉంది కదా, గ్రే కూడా కాదు, గ్రీన్ షేడ్ మిక్సింగ్లో వచ్చింది. 2 టైర్తో అయితే స్టిచ్ చేసాము. సింపుల్ నెక్ తోటి స్టిచ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వేసుకుంటే అయితే చాలా క్లాసీగా కనిపిస్తుంది అనమాట. మెయిన్ ఆ కలర్ అండ్ డిజైనే చాలా బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కలరు ఇది ఇంకా బాగా అనిపించింది నాకు. బ్రౌన్ అండ్ కాఫీ అదే గ్రీన్, డార్క్ ఒకలాంటి గ్రీన్ మిక్సింగ్. ఆ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి 3 టైర్లో స్టిచ్ చేసాము. జస్ట్ సింపుల్ 3 టైర్లో సింపుల్ నెక్ ఇచ్చేసి ఫీడింగ్ ఫ్రాక్ లాగైతే స్టిచ్ చేసాము. చూడండి, ఫీడింగ్ ఫ్రాక్ అని కూడా తెలియట్లేదు, అంత బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్ అండి. ఇది ఫ్రంట్ అయితే ప్యాచ్ వర్క్ చేసి దానికి లేస్ వేసాము. చాలా బాగుంది. అసలు ఇది ఫీడింగ్ ఫ్రాక్ లాగా కూడా అనిపించట్లేదు. ఇందాక సెలెక్ట్ చేసుకున్నదే వేరే కస్టమర్ ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫుల్ అంబ్రిల్లా తోటి హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర ప్యాచ్ అండ్ లేస్ ఇచ్చేసి స్టిచ్ చేసాము. కింద కూడా లేస్ అయితే వచ్చింది. ఇలా వేసుకుంటే చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. డైలీ వేర్ పర్పస్ కానీ, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటివి వేసుకుంటే చాలా డీసెంట్గా ప్లస్ చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హకోబాలో స్టిచ్ చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇలాంటివి పిల్లలకి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి కదా. కలర్ అండ్ ఆ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. పిల్లలు వేసుకుంటే కూడా చాలా ముద్దుగా కనిపిస్తారు. ఇలాంటివి చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇది 170 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్. మనకు ఆల్మోస్ట్ ఇలాగా 2.5 మీటర్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు వీడియోలో నేను ఒక ఫ్రాక్ అయితే చూపించాను, వెల్వెట్ ఫ్రాక్. అది వచ్చేసి ఇలాగా అటాచ్ కోట్, అంటే అటాచ్తో కోట్ డిటాచబుల్ కాకుండా అటాచ్డ్లో స్టిచ్ చేసామన్నమాట. కోట్ సింపుల్గా పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 400 రూపీస్ మాత్రం మీటర్ అండి. మంచి మైక్రో వెల్వెట్ మీద మంచి ప్రింటెడ్ అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటిన్ ఫ్రాక్ అయితే ఎంత హైలైట్ అయిందంటే, నేను ఒక రీల్తోనే చాలా రీచ్ వచ్చింది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ లావెండర్ అయితే ఇంకా స్పెషల్ లుక్ అయితే ఉంది. స్కాలోప్ హ్యాండ్స్, డైమండ్ షేప్ నెక్ తోటి సింపుల్గా స్టిచ్ చేసిన చాలా ఎలిగెంట్గా అయితే కనిపిస్తుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా వెనక ఉన్నాయి చూడండి, యోక్ పార్ట్కి వేసినవి. పైన అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి కలర్స్. ఇందులో కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.